హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్. సో ఈరోజు మనకి చిన్న టాపిక్ ఏదంటే మనకు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ చీఫ్ల గురించి మనం కంపల్సరీ అడుగుతున్నాడు కాబట్టి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లస్ కరెంట్ అప్డేట్ లో మనకు అడుగుతున్నాడు కాబట్టి జాగ్రత్తగా చూస్తున్నాం. ఓకే, సో చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్ ఎవరంటే అనిల్ చౌహాన్. చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్ ఎవరంటే అనిల్ చౌహాన్. ఈయన రెండవ సింహ. ఇక ఆర్మీ చీఫ్ ఎవరంటే జనరల్ ఉపేంద్ర ద్వివేది. ఇక్కడ మొట్టమొదటి ఆర్మీ చీఫ్ ఎవరంటే కేఎం కరియప్ప. అయితే మనకు ఆర్మీ డే ఏ రోజు జరుపుకుంటామంటే మనం జనవరి 15th మనం ఆర్మీ డే అనేది జరుపుకుంటాము. ఓకే, ఇక నెక్స్ట్ రెండోది ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరంటే ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్. ఎయిర్ ఫోర్స్ ఎవరంటే అమర్ప్రీత్ సింగ్, సింపుల్ గా ఏపీ సింగ్ అంటారు, ఏపీ సింగ్ కాబట్టి ఇది చూసుకోండి అమ్మా, ఏపీ సింగ్, అమర్ప్రీత్ సింగ్. ఓకే, ఇక ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ వచ్చేసి సుబ్రతో ముఖర్జీ. ఈ డే వచ్చేసి మనకు ఏది అక్టోబర్ 8 అమ్మా. ఎయిర్ ఫోర్స్ డే మనకి ఏ రోజు జరుపుకున్నామంటే అక్టోబర్ 8. ఇక నేవీ చీఫ్ ఎవరయ్యా? అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి. అంటే దినేష్ కుమార్ త్రిపాఠి. అయితే మొట్టమొదటి నేవీ చీఫ్ ఎవరంటే ఆర్డి కటారి. అయితే నేవీ డే ఏ రోజు జరుపుకుంటామంటే మనం December 4న జరుపుకుంటాం. నేవీ డే సెలబ్రేటెడ్ December 4. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఈ 3 డేస్ ఇంపార్టెంట్ అమ్మా. ఆర్మీ డే January 15, సో ఎయిర్ ఫోర్స్ డే October 8, నేవీ డే December 4. ఇది ఇలా ఉండగా మనకు ఆర్మ్డ్ ఫ్లాగ్ ఫోర్సెస్ డే లేదా ఆర్మ్డ్ ఫోర్స్ ఫ్లాగ్ డే వచ్చేసి మనకి ఏ రోజు జరుపుకుంటామంటే December 7 అనేది గుర్తుపెట్టుకోండి. రిమెంబర్ దిస్ పాయింట్, December 7. కాబట్టి ఇవి మనకు కంపల్సరీ కరెంట్ అప్డేట్ గా అడుగుతుంటాడు, ప్లస్ మనకి ఇంకోటి ఏది జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతుంటారు. కాబట్టి ఇవి ప్రతి ఒక్క స్టూడెంట్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, సుభాన్ జీకే వరల్డ్ చిన్న టాపిక్స్ బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది మనకు. ఓకే, ఈ టాపిక్స్ ఈ డే మనకి ఇంపార్టెంట్, ఇంపార్టెంట్ మా. లింక్ ఫస్ట్ ప్రజెంట్, తర్వాత వీటి యొక్క డేస్ ఏమన్నా ఉన్నాయా ఇలాంటివి చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, సో కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.